ఏ వంక మనసు కలిగిన నా వంకను నింద్రియంబులన్నియు నేగున్. నీ వంక మనసు కల్గిన ఏ వంకకు నింద్రియంబు లేగవు వేమ. మనస్సు ఎటువైపుకు ప్రయాణిస్తే ఇంద్రియాలన్నీ అటువైపున ప్రయాణిస్తూ ఉంటాయి. కనుక మనస్సుని భగవంతునిపై లగ్నం చేస్తే ఇంద్రియాలు కూడా భగవంతుని వైపే ఉంటాయి. ఇందులోని విశేషాంశం ఏంటంటే వేమన భక్తి తత్వంలో మనోనిగ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు మనస్సే ప్రధానం అంటాడు వేమన. నీ రూపు చూడ నీ రూపు గనిపించు, నీదు రూపు చూడ నెచ్చు తెలివి, ఎచ్చు తెలివికెల్లా ఇవేగా దోచురా, విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో ఏ రూపాన్ని చూసినా పరమాత్మవైన నీ రూపం కనబడుతోంది. అటువంటి స్థితిని పొంది నీ రూపాన్ని చూసినట్లయితే నాలోని అజ్ఞానం పోయి జ్ఞానోదయం కలుగుతోంది. ఈ బ్రహ్మజ్ఞానానికి నీవే మూలాధారం అని తెలుస్తోంది. ఇందులోని విశేషాంశం ఏంటంటే లోకంలోని సమస్త విజ్ఞానం పరమాత్మ ఆధీనం కనుక పరమాత్మను ఆశ్రయించిన వానికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వేమన బోధిస్తున్నాడు. నిన్ను జూచెనేని తన్ను దామరచును, దన్ను జూచినేని నిన్ను మరచు, నే విధమున మనుజుడెరుంగు నిన్నును దన్ను, విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మ ప్రత్యక్షమైనప్పుడు తనను తాను మరచి భగవంతుణ్ణి చూస్తూ ఉండిపోతాడు. ఒకవేళ పరమాత్మ గురించి ఆలోచించడం మానేసి తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటే భగవంతుడిని చూడలేరు. కనుక మానవులు భగవంతుని గురించి తన గురించి ఒకేసారి ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు అంటే ఇందులోని విశేషాంశం అంటే జీవాత్మ పరమాత్మల సమైక్యత ఏ విధంగా కలుగుతుంది అని వేమన భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడు. నీ వాడిన నీ నాడును నీవుండిన నేనుందు నిర్వన్నుడనై, నీవు దలంచిన దలపొదు నీవు నగిన నేను నగుదు నిజముగా వేమ. ఓ పరమాత్మ, నీవు ఆడుతూ ఉంటే నేను ఆడుతూ ఉంటాను, నీవు నిర్వికారంగా ఉంటే నేను నిర్వికారంగానే ఉంటాను, నీవు నన్ను తలుచుకుంటూ ఉంటే నిన్ను నేను తలుచుకుంటూ ఉంటాను, నువ్వు నవ్వుతూ ఉంటే నేను నవ్వుతూ ఉంటాను. ఇక్కడి విశేషాంశం ఏంటంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అయినప్పుడు భగవంతునికి భక్తునికి భేదం ఉండదు. పరమాత్మ ఎలా ఉంటే భక్తుడు అలాగే ఉంటాడని భావం. నీవు గలుగు చోట నెలవు తెలియువాడు, వసుధయందు త్రోవ వదలడెందు, కాలు కదల నీక గ్రక్కున చేరురా, విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మను చేరే మార్గాన్ని తెలుసుకున్నవాడు ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఏ మాత్రం శ్రమ పడకుండా పరమాత్మ పదాన్ని చేరుకుంటాడు. ఇందులోని విశేషాంశం ఏంటంటే భగవంతుడిని ఏ విధంగా సేవిస్తే మోక్షం కలుగుతుందో ఆ మార్గాన్ని తెలుసుకొని సేవించాలని భావం. పలుకమన్న నేల పలుకకయున్నావు, పలుకుమయ్య నాతో ప్రబలముగను, పలుకుమయ్య నీదు పలుకు నేనెరిగెద, విశ్వదాభిరామ వినురవేమ. ఓ పరాత్పర, నేను మాట్లాడమని నిన్ను ప్రార్థించినా నీవు నాతో కరుణించి మాట్లాడుటలేదు. నేను ఆశ్చర్యపడినట్లుగా నీవు నాతో మాట్లాడు. నీవు మాట్లాడినట్లయితే నీ మాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాను. వెలది చక్కదనము వెరపైన ఈడును, విభుని కరుణ లేక విగతి నుండు, నీదు కరుణ లేక నేర్పులు కొరగావు, విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీ యొక్క అందము వయసు కూడా భగవంతుని కరుణ లేకపోతే అందవిహీనంగా మారిపోతాయి. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభ పనికి రాకుండా పోతుంది. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభ అయినా చెల్లదని భావం. శ్రీమాత్రే నమః.